అక్క చెప్పు. మా అబ్బాయికి సంబంధాలు రావట్లేదే, మంచి సంబంధం ఉంటే చూడొచ్చు కదా. నేను చెప్పినట్టు 5 స్టిల్స్ లో వాట్సాప్ లో ఫోటోలు పెట్టు. మొన్నే అదికెళ్ళి మంచి మంచి స్టిల్స్ లో ఫోటోలు దిగాడు, అవి నీకు వాట్సాప్ లో పెడతాను. మంచి మంచి స్టిల్స్ తో ఫోటోలు దిగి పెట్టినంత మాత్రాన సంబంధాలు వచ్చే రోజులు పోయాక నేను చెప్పినట్టు 5 స్టిల్స్ లో ఫోటోలు పెట్టు. 1 ఇల్లు ఊడుస్తున్నట్టు, 2 గిన్నెలు తోముతున్నట్టు, 3 వంట చేస్తున్నట్టు, 4 బట్టలు ఉతుకుతున్నట్టు, 5 నీ కాళ్ళు పడుతున్నట్టు పెట్టు. అప్పుడు ఒక అమ్మాయి ఏంటక్క, ప్రతి ఒక్క అమ్మాయి మీ అబ్బాయి కావాలంటది. నీకు వంట చేయటం వచ్చా? మా ఇంట్లో కుక్కున్నాడండి. పోనీ అంట్లు తోవటం వచ్చా? మా ఇంట్లో పని మనిషి ఉందండి. కనీసం బట్టలు ఉతకడమైనా వచ్చా? మా ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉందండి. అట్లీస్ట్ ఇల్లు తోడవడం వచ్చా? మా ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ ఉందండి. పర్ఫెక్ట్. నాకు ఎలాంటి కోడలు కావాలనుకున్నాను, అలాంటి అమ్మాయి దొరికింది. ఐఎమ్ హ్యాపీ. అమ్మా అర్జెంట్ నాకు పెళ్లి చేసి. ఎందుకు నాన్న? ఎందుకా? పెళ్లి గడ చేయబెట్టి నాకు చేస్తాను గాని కరెంట్ బిల్ 200 వచ్చింది, కట్టి నాన్న. కరెంట్ బిల్లా? నా దగ్గర 100 ఉందమ్మా. 100 రూపాయలు ఎవరినైనా అడుగు నాన్న. నాకెవరిస్తారమ్మా? నీ అబ్బా 100 నీకెవడు ఇవ్వకపోతే పిల్లని ఎవడిస్తారా? అడగమ్మా, ఏం అడుగుతావు అడుగు. బాయ్ ఫ్రెండ్ కు మొగనికి తేడా ఏంటి చెప్పు చూద్దాం. బాయ్ ఫ్రెండ్ మాట్లాడలేడనుకో లొల్లి అవుతుంది, అదే మొగడు మాట్లాడిండు అనుకో లొల్లి అవుతుంది. ప్రేమించానని చెప్పను, మనసిచ్చానని చెప్పను, నాలో ఆశలు చెప్పను, నాలో ఆశలు చెప్పను, నువ్వే నేనై చెప్పనా. కాఫీ తీసుకోండి. టిఫిన్ రెడీ చేసావా? చేశానండి. లంచ్ బాక్స్ రెడీ చేసేసానండి. షర్ట్ ఐరన్ నుండి తెప్పించావా? తెప్పించానండి. ల్యాప్టాప్ ఛార్జర్ బ్యాగ్ లో సర్దావా? అది సర్దలేదండి. వెళ్ళి ఆ పని చూడు. ఇదిగో రెడీ అవడానికి గంటలు గంటలు టైం వేస్ట్ చేయకుండా త్వరగా రెడీ అవ్వు. మీ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తా. అలాగేనండి. బావా నా చెప్పులు అయిపోయింది, కొత్త చెప్పులు తీసుకురాపో. సైజ్ ఎంత? 9 నంబర్. ఏ కలర్? రెడ్ కలర్. చెప్పులు ఎట్లుండాలి? కొడితే దెబ్బ గట్టిగా తలగాలి. ఫైనల్ క్వశ్చన్, మీరు గొప్ప బిల్ గేట్స్ గొప్ప? మేమే గొప్ప. బిల్ గేట్స్ వాడే బాత్రూమ్ మా అయితే 10 లక్షలు ఉంటది, 15 లక్షలు ఉంటది. మేము చెంబులో నీళ్లు తీసుకెళ్లే పొలం 1 కోటి రూపాయలు. చెప్పండి అమ్మా, ఏమైంది? బాగా ఫీవర్ సార్, విపరీతమైన ఒళ్ళు నొప్పి. ఏజ్ ఎంతమ్మా మీకు? సార్ చెప్పలేను సార్. అయ్యో అంత సిగ్గుపడతావేందమ్మా, మీ వయసే కదా అడిగినాను. ఒక 20-26 వేసుకోండి సార్. ఏం రాసుకోవడం కదమ్మా, మీ ఏజ్ ఎంతో చెప్పండి, ఎందుకు అంత సిగ్గుపడుతున్నారు? అది ఏజ్ 26 సార్. ఏందమ్మా 26 అని చెప్పుకున్నానికి అంత సిగ్గుపడతాను? భలే ఉన్నావు నువ్వు. సరే మందులు రాసిస్తాను, కాకపోతే మందులు చాలా పవర్ఫుల్, ముసలి వాళ్ళు అయితే తట్టుకోలేరు. అంత పవర్ఫుల్లా? అయితే 35 వేసుకొని డోస్ తగ్గించండి సార్. సర్లే ఇప్పుడు డోస్ తగ్గిస్తాను, కానీ ఈ డోస్ కూడా 40 ఏళ్ళ లోపల తట్టుకుంటారు, వయసు అయిపోయిన వాళ్ళు తట్టుకోలేరు. ఇప్పుడన్నా కరెక్ట్ చెప్పు, 35 కదా నీకు? ఎందుకు సార్ అంత పవర్ఫుల్ మందులు? ఏదో 45 వేసుకొని కొద్దిగా డోస్ తగ్గించండి. ఎందుకమ్మా మాటి మాటికి ఏజ్ పెంచుతాను డోస్ తగ్గిస్తాను? కరెక్ట్ ఏజ్ చెప్పు ఇప్పుడన్నా. కరెక్ట్ సార్, లాస్ట్ అండ్ ఫైనల్ 50 రాసుకోండి, ఇంకా అంతకంటే పెంచలేను. రాసిస్తే రాసేయండి, మందులు లేకపోతే లేదు. ఏందమ్మా 50 ఏళ్ళ 26 అని చెప్పి బేరం మొదలు పెడుతుంది, భలే ఉన్నావు. వయసు రాయకండి. అరే సార్, రాజమౌళికి ఒకసారి ఫోన్ చేయరా. దేనికి సార్? బాహుబలి 3 మనతో ప్లాన్ చేస్తాడేమో. నీతో తీస్తే బాహుబలి అవదు, ఇండస్ట్రీ బలవుద్ది. ఓకే స్టూడెంట్స్, సముద్రం మధ్యలో యాపిల్ పండ్ల చెట్టు ఉంది. ఆ యాపిల్ పండ్లు మీరు ఎలా కోసుకొస్తారు? నేను ఏరోప్లేన్ లో వెళ్ళి యాపిల్ పండ్లు తీసుకొస్తాను సార్. సముద్రం మధ్యలో ఏరోప్లేన్ మీ తాత ల్యాండ్ చేస్తాడారా? సముద్రం మధ్యలో యాపిల్ పండ్ల చెట్టు మీ తాత పెడతాడారా? అవుతున్నావు? మన వీధి చివరన కాయగూరల వెంకట్రావు ఉన్నాడు కదండి, ఎప్పుడు పుచ్చిపోయిన అమ్ముతుంటాడు ఆడా. ఏమైంది? ఈ రోజు నేను యదవని చేసేసాను. అవునా, ఎలాగా? ఆడి దగ్గర 100 రూపాయలు కాయగూరలు కొని ఆడి ముందు చెత్త కుండీలో పంపేశాను.